హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో గోంగూర చికెన్ నిల్వ పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉండి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్ అయితే ఈ పికిల్ని చాలా బాగా ఇష్టపడతారండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు తప్పక నచ్చుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. గోంగూర చికెన్ పచ్చడి చేయడానికి ముందుగా గోంగూరను తీసుకుందాము. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకుని చేస్తున్నాను. దానికోసం 1/2 కేజీ గోంగూర తీసుకుంటున్నాను. 3 కట్టలు గోంగూర, అది కూడా ఎర్ర గోంగూర తీసుకుని చేస్తే బాగుంటుంది. తెల్ల గోంగూర అంత బాగుండదు. ఇలా తీసుకున్న గోంగూరని కొద్దిసేపు నీళ్ళలో ఉంచితే ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 or 3 టైమ్స్ శుభ్రంగా నీట్గా వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసి బాగా ఆరబెట్టండి. గోంగూర తడి లేకుండా పూర్తిగా ఆరిపోవాలి. గోంగూరలో ఎక్కడ తడి ఉండకూడదు. పచ్చడి నిల్వ ఉండాలి కదా, అందుకని. ఇక్కడ చూడండి, గోంగూర తడి లేకుండా పూర్తిగా ఆరిపోయింది. ఇలా పూర్తిగా తడి లేకుండా ఆరిపోవాలి. ఇలా ఆరిన గోంగూరని ఓ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కట్ చేసుకోండి. అదే పెద్ద ఆకులు ఉన్నట్లయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. చిన్న ఆకులు అయితే కట్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి గోంగూరను వేసి ఫ్రై చేయాలి. ఈ గోంగూరని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. గోంగూర బాగా వేగాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి. గోంగూర అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అయిపోవాలండి. అంతవరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని ప్యాన్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు వేసుకుని, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 4 లవంగాలు, 1 ఇంచ్ చెక్క వేసుకుని, దాల్చిన చెక్క వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఎక్కువ మసాలాలు అవసరం ఉండదండి, ఎందుకంటే మనం గోంగూర వేసి చేస్తున్నాం కాబట్టి మసాలాలు అనేది గోంగూరని డామినేట్ చేయకూడదు. అందుకోసం తక్కువగానే వాడుతున్నాం మసాలాలు అనేవి. ఇలా దోరగా వేపుకొని వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చడి కోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకుని మరీ చిన్న ముక్కలుగా కాకుండా, అలానే మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఈ సైజు ముక్కలు కట్ చేయించుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి. చికెన్ ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుండి నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ముక్క గట్టిగా లేకుండా ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. పైన కలర్ వస్తుంది కానీ లోపల సాఫ్ట్గానే ఉంటుంది. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఫ్లేమ్ని హైలో పెట్టి మాత్రమే వేపండి. అప్పుడే పైన ఎర్రగా వేగి లోపల సాఫ్ట్గా ఉంటుంది. ముక్క అనేది మెత్తగా మంచిగా వస్తుంది. డౌట్ ఏం అవసరం లేదండి. ఇది వేగడానికి 10-15 నిమిషాల వరకు టైం పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల ఉప్పు, 1/2 కప్పు కారం వేయండి. తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఉప్పు చికెన్లో కూడా వేసాం కాబట్టి చూసుకుని వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోనే
నిమ్మరసం వేసుకోవాలి. 2 నిమ్మకాయల్ని రసం తీసి వేసుకోవాలి. వేసి మొత్తాన్ని ఒకసారి కలపాలి. నిమ్మరసం వేసినప్పుడు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. నిమ్మరసం కాకుండా చింతపండుతో కూడా చేసుకోవచ్చండి. చింతపండుతో చేసుకుంటే చింతపండుని ముందుగానే నానబెట్టి గుజ్జు తీసి వేసుకోవాలి. గోంగూర ఉడికించుకున్నప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నిమ్మరసం వాడుతున్నాను కాబట్టి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. గోంగూరని వేసి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే కలుపుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ గోంగూరని. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.